100 రూపాయలు కాడించి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు 2000 ఇస్తున్నాడు. ఈయన ఇచ్చినప్పటి నుంచి అసలు పింఛను గాని బియ్యం గాని ఇల్లు గాని ఏమీ లేదు. ఆ అమ్మాయికి మొగుడు లేడు. నా భర్త వదిలేసి 4 సంవత్సరాలు అవుతుంది సార్. నేను కజ్జికాయలు వేసుకుని బతుకుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు అంటే నాకు దిగులే ఉండదు సార్. ఇతని కాడికి వచ్చేకాడికి ఒంటరి మహిళ పింఛన్ అడిగి వాలంటీర్లను అడిగి నేను ముగించుకున్నాను సార్. నా బిడ్డను పిలుచుకొని పోయి ఎన్ననక వాననక తిరిగి ఆఫీసులో కూడా ముగించుకున్నాను సార్. మొగుళ్ళు ఉండే వాళ్ళకి ఇస్తున్నారు సార్, మొగుళ్ళు లేని వాళ్ళకి ఏటు లేదు. ఇంటి బాడు కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని పిల్లోడికి సాక్కోవాలా, నేను బతికేదా కజ్జికాయలు వేసుకోవాలా, 4 ఇళ్ళు తిరగాల, నేను బతకాలి సార్. నాకు ఉండేదాని కూడా ఇల్లు లేదు సార్. నాకు ఒంటరి మహిళ పింఛన్ ఇప్పిస్తే మీకు 100 చేస్తారు సార్. మీరు పేదలకి తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళందరికి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. సైకిల్ కే మన ఓటు, కురుగుండ్ల స్వామికి మన ఓటు. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.